అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. జర్నలిజం ట్రోల్ ముఠాలు అనే ఉద్దేశంతో ప్రెస్ క్లబ్లో ఒక సమావేశం నిర్వహించారు తులసి చంద్ గారు. సందర్భంగా ఇక్కడికి చాలామంది వక్తలు, సీనియర్ జర్నలిస్టులు, వివిధ రంగాల పెద్దలందరూ కూడా విచ్చడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ స్టేట్ ఉదయకాంత్ గారు, అడ్వకేట్ ఆయన హైకోర్టు, ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడు. సార్ నమస్తే. నమస్తే నరేష్. సార్ ఏదొక సభ ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? నరేష్, ఇది నేను ఈరోజే అంటే సోషల్ మీడియాలో చూడడం జరిగింది. తులసి చంద్ గారి మీద అంటే 2-3 రోజుల నుంచి వస్తూ ఉన్నాయి. ఆ మీద అంటే నెగిటివ్ ట్రోల్స్ వస్తూ ఉన్నాయి. ఆమెను చంపేస్తాను బెదిరించడం కానీ ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఈరోజు ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టినాం. ఏంటంటే జర్నలిస్టుల మీద ఏదైతే దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయో దాన్ని అంతా కూడా ఖండిస్తూ ఆల్ జర్నలిస్టులు వచ్చినారు ఇక్కడికి. సుమారుగా నాకు తెలిసి ఒక 100 మంది పైచీలకు ఈరోజు జర్నలిస్ట్ రావడము, తులసి చంద్ గారికి సంఘీభావం తెలియజేయడం, అందులో ఒక న్యాయవాదిగా, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తిగా నేను కూడా తులసి చంద్ గారికి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాను. తను ఏదైతే పోరాటం చేస్తుందో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావచ్చు, లేదంటే ప్రజాస్వామ్యంలో ఏదైతే ప్రజల యొక్క హక్కులు కానరాస్తూ ఉన్న ఈ యొక్క ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇటువంటి జర్నలిస్టులు కావాల్సిన అవసరం ఉంది. ఇటువంటి జర్నలిస్టుల వాయిస్ సమాజానికి అవసరం ఉంది. అటువంటి వారిని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ప్రజాశక్తిలో ప్రజలకి మన బాధ్యతగా ఒక న్యాయవాదిగా నేను నా బాధ్యత నిర్వర్తిస్తూ తనకు సంఘీభావం తెలియజేయడానికి వచ్చినాను. ఇప్పుడు ఏదైతే జరుగుతూ ఉందో ప్రతి ఒక్కరు కూడా సమాజం పట్ల వారికి ఉన్న ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, దీన్ని కూడా కాలరాసే విధంగా ఈరోజు ప్రభుత్వాలు ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా సమాజం పట్ల వాళ్ళకున్న ఒక సమాజ స్పృహతో ఏదైతే మాట్లాడినరో అది ఒకవేళ వారి వ్యక్తిగత జీవితాలకు కానీ వాళ్ళ రాజకీయ లాభాలకు ఒకవేళ భంగం కలిగించే విధంగా ఉన్న వాటిని అన్నింటిని కూడా ఈరోజు కాలరాసే విధంగా జర్నలిజాన్ని నోర్లు ముంచుతూ ఉన్నారు అండ్ ఎల్లో జర్నలిజాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. ఎవరైతే ఈరోజు జర్నలిస్టులుగా ముందు కొనసాగుతూ ఉన్నారో వాళ్ళను అరాకొర కొనడమా, లేదంటే భయపెట్టడమా, లేదంటే బెదిరించడమా, లేకపోతే ఇంకో రకంగా మట్టగలిపే విధంగా ఈరోజు ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. వీని అన్నిటికీ భిన్నంగా ఈరోజు తులసి చంద్ గారు ఏదైతే కార్యక్రమాలు తన సోషల్ మీడియా, తన ప్రైవేట్ ఇండివిజువల్ జర్నలిజం అంటూ తన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా తను సమాజ స్పృహతో ఎంతో సమాజాన్ని చైతన్యవంతులు చేసుకుంటూ ప్రజలకు ఒక అవేర్నెస్ తీసుకొని రావడం జరుగుతూ ఉన్నది. సమాజంలో ఏం జరుగుతుందో తన అబ్జర్వేషన్స్, తన అనలైజేషన్స్ అన్నిటిని కూడా నేను వ్యక్తిగతంగా ఫాలో అవుతాను కాబట్టి తనను అభినందిస్తూ ఈరోజు తనకు వచ్చిన ఇబ్బందికి ముందుకు వచ్చేసి తన వంతు నేను నా వాయిస్ రేస్ చేద్దాం అనుకున్నాను. తులసి చంద్ గారు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. సమాజం అంతా మీ పక్షాన ఉన్నది. మేమందరం కూడా మీకున్నాము. మీరు ఇదే విధంగా అరాచకాలను, చట్టంలో జరుగుతున్న లుసుకులను, అదేవిధంగా మీడియా ఏ రకంగా అయితే కాలర్ రాస్తూ ఉన్నారో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు కొట్లాడండి. ఒకటి ఏదైతే ట్రోల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా దేనికి అర్హత ఉన్న వాళ్ళు కాదు. అంటే నాకు తెలిసి సుమారుగా ఏదో అంటే చదువుకొని అప్పుడప్పుడే డిగ్రీలు, ఇంటర్మీడియట్ పూజ చేసే వాళ్ళందరినీ కూడా ఈరోజు రాజకీయ వ్యవస్థలు వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని డిఫరెంట్ అకౌంట్స్ క్రియేట్ చేసేసి అంటే వాళ్ళని ట్రోల్ చేయడం అంటే డిమోరల్ చేయడం తప్ప మరొకటి కాదు. మీరు చేస్తున్న ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా డిమోరల్ చేస్తూ మీరు చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా అంటే కొనసాగకుండా, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడకుండా, ప్రభుత్వం యొక్క వైఫల్యాలను మీరు ఎత్తి చూపకుండా మిమ్మల్ని డిమోరల్ చేసే విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంతేగాని మిమ్మల్ని ఏదో చంపుతారో లేకపోతే ఇంకోటి చేస్తారనేంత భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు చూసిన మీ వేదికలో ఎంతోమంది జర్నలిస్టులు వచ్చేసి మీకు మద్దతు తెలియజేస్తూ మీకు సంఘీభావం తెలియజేస్తున్నారు. రానున్న రోజులలో కూడా మరి ఇంకా కూడా సక్సెస్ఫుల్గా ముందుకు కొనసాగాలని మీరు చేస్తున్న ఒక కార్యక్రమాలన్నింటినీ అభినందిస్తూ ఒక న్యాయవాదిగా నిజంగానే మీకు ఏదన్నా ఆపద ఉన్నా కూడా ఒక న్యాయవాదిగా నేను మీ ముందుంటాను, మా న్యాయవాది టీం అంతా కూడా మీకు ముందుంటారని కాంగ్రెస్ పార్టీ స్టేట్ లీగల్ సెల్ వైస్ చైర్మన్గా అండ్ ఒక న్యాయవాదిగా మీ అందరికీ కూడా ముఖ్యంగా తులసి చంద్ గారికి నేను నా ఒక సంఘీభావం తెలియజేస్తాను. తులసి మొక్కలు ఏదైతే ఉంటుందో, తులసి చెట్లు చుట్టూ గంజాయి మొక్కలు ఏదైతే ఉంటాయో అదేవిధంగా మీ చుట్టూ ఈ యొక్క గంజాయి మొక్కలు వ్యాపించినప్పుడు కూడా మీ యొక్క ఫ్రేగ్నెన్స్ ఎటు పోదు, ధైర్యంగా ముందుకు కొనసాగాల్సిందిగా తెలియజేస్తూ మీ కార్యక్రమాలని అభినందిస్తూ ఇంకా కూడా మీ కంగ్రాచులేట్ చేస్తూ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ నమస్కారం.